తిరుపతి జిల్లా నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో రాష్ట్ర ఆహార భద్రతా కమిటీ నెంబర్లు లక్ష్మీరెడ్డి పలు విద్యాలయాల్లో మధ్యాహ్నం భోజనం పథకంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాయుడుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులు ఎంతమంది మధ్యాహ్నం భోజనం చేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సాంబార్లో నూనె తప్పుగా ఉందని, పుల్లగా సాంబారు ఉందని వంటవారికి తెలియజేశారు. మధ్యాహ్నం భోజనానికి గుడ్డు సప్లై చేసే కాంట్రాక్టర్ 4 రకాల స్టాంపులు గుడ్లు సప్లై చేయవలసి ఉండగా ఒకే స్టాంపింగ్ గుడ్లను సప్లై చేస్తున్నట్లు వారు గుర్తించారు. గుడ్డు సప్లై చేస్తున్న తిరుపతికి చెందిన గరుడ సంస్థ వారికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం స్టాక్ రూమ్ను పరిశీలించారు. అదేవిధంగా నాయుడుపేట అంబేద్కర్ గురుకుల బాలుర వసతి గృహంలో మధ్యాహ్నం భోజనాన్ని విజిట్ చేసిన ఆయన సాంబార్లో పప్పు తక్కువగా ఉందని, వంట సరిగా లేదని, పనితీరు మార్చుకోవాలని వంటవారికి వార్నింగ్ ఇచ్చారు. గురుకులాల్లో భోజనాలు రుచిగా ఉంటాయనే పేరు ఉందని, ఆ పేరుని చెడగొట్టవద్దని వారికి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారంతో కూడిన ఆహారాన్ని అందించాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఓ శేషగిరిరావు, సివిల్ సప్లై డిఎం బాలకృష్ణ, లీగల్ మెట్రాలజీ అధికారి మస్తానయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ రమణారావు, ఐసిడిఎస్ అధికారి వసంతబాయ్ తదితరులు ఉన్నారు. రెండో వారం పింక్ కలరు, మూడో వారము గ్రీను, నాలుగో వారము బ్రౌను. అయితే ఇతను ఏం చేశాడు, 840 గుడ్లకు వితౌట్ కలర్ సప్లై చేసినాడు. వైట్ ఎగ్స్ అది ఇర్రెగ్యులర్. ప్లస్ వెయిట్ కూడా 1500 గ్రాములు ఉండాల్సి ఉంటే 1300 గ్రాములు వస్తుంది ఒక ట్రే. అది కూడా 200 గ్రాములు తక్కువ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈయన మీద ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. 840 ఎగ్స్ కలర్ వేయకుండా ఇచ్చాడు. చాలా మేజర్ అఫెన్స్. అవి ఎప్పుడో ఎన్ని రోజులయో అవి కుళ్ళిపోయి పిల్లలు తింటే వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి, ఇలా జరుగుతుంది. ఈ సప్లై మొత్తానికి ఫస్ట్గా ఉన్నాడు. అక్కడ అలానే జరిగింది. తలవాయిపాడు అక్కడ చాలా తెల్లగుడ్లు, అలానే చిన్న ఎగ్స్ 1300 గ్రాములు ప్రతి ట్రే. మా లీగల్ మెట్రాలజీ వాళ్ళు సెట్ చేశారు. 1500 గ్రాములు మినిమం ఉండాలి. 1300.21 అలా వస్తుంది. చిన్న చిన్న ఎగ్స్. అది సేమ్ వైట్ ఈ వైట్ ఎగ్స్ ఇచ్చున్నారు. మీకు అంత ఐడియా లేదా? ట్రైన్లో తెలుసు తీయలేదు అంటే మీరు అన్ని చెక్ చేయరు కదా, వాళ్ళు అలా పెట్టిపోతారు, కలర్ పైన చూస్తారు. వితౌట్ కలర్తో పార్సల్ సప్లై చేయడం జరిగింది. ఏ వారం ఏ కలరు ఆ కలర్తో కావాలి పార్సల్. ఫుడ్ వరకు అయితే చాలా మనకి. ఏజెన్సీ ఎవరు సార్ గుడ్లో? వీళ్ళకి చెప్పాలి. ఎవరు ఏజెన్సీ? గరుడా ప్రాజెక్ట్ చిత్తూరు. నీట్గా చెప్పాలి. గరుడా ప్రాజెక్ట్ చిత్తూరు. గరుడా పార్టీ, గరుడా ప్రాజెక్ట్. ఫిఫ్టీని పక్కన పెట్టాయా బాబు? ఇవన్నీ ఒకదాని మీద పెట్టేసి అన్నీ పెట్టేసి జాగ్రత్త. టీచర్ల గురించి దానికి సైంటిఫిక్గా కనుక్కోలేదు కదా. ఇది ఓపెన్ చేయ బాబు, కింద పెట్టండి. ముందు బాబు అన్నీ బయట ఉన్నాయి. కింద వైటే మొత్తం బయట పెట్టాడు. తీసుకుంటే అవి ఉన్నాయి. ఇంకా టోటల్ బయట అండి. ఏది పట్టుకుని బయట మీరే దీవా గారు సార్. పని చేస్తుందా? చెప్తున్నారా? దాంట్లో పోస్తావా? దేనికి ఏం చేశారు? తర్వాత
మీరు ఎక్కడ రెడీ చేస్తారు చేయమ్మా. మీరు లేకుంటే చక్కగా ఉండేది లేదమ్మా. పోపు తక్కువ పడింది, ఆయిల్ లేదు, నీకు రుచి రాలేదు మేము. ప్లస్ అనవసరంగా ఇంకా ఇంత వండిన 2 రోజులు సరిపోయామని 650 మందికి ఇది చాలా ఎక్సెసివ్. నీళ్ళు పోసింది అంటే పప్పు పెట్టుకుంటారా ఇంకా నీళ్ళు ఉంటుందా? సాంబార్ లాగా చేసినాము. ఇదే నీళ్ళు తగ్గించంటే పప్పు ఎంత టేస్ట్ వచ్చేదో. మరి నెలలో ఎంత వేస్తే ఒప్పుకుంటారా? స్కూల్ లేవు చిత్తాయి లేవా? ఇంతేనా? టీచర్వా? నువ్వేనా? ఆమెనా? 45 రూపాయలు 50 రూపాయలు పెడితే కూడా ఈ రైస్ ఇవ్వడం లేదు. ఇప్పుడు రేటు 80 రూపాయలు కూడా ఉన్నాయి సూపర్ మార్కెట్లో, బయట 60, 50, 60 ఉన్నాయి. ఇది ఎక్కువ రోజులు ఉండదు, అది తొందరగా వాడుతున్నారు లేదు. ఇప్పుడు వచ్చేసింది తప్పకుండా గంటగా చేసామండి అంగన్వాడీ సెంటర్కి. అక్కడ పోతే టీచర్ లేరు, రికార్డు లేదు, 40 పిల్లలు ఉన్నారు, ఒక ఆయా ఉంది, ఏం లేదు. కూర్చోబెట్టి ఆ టీచరు అంతే గైబ్, మేము వస్తున్నామని చేసి రికార్డు ఇచ్చుకొని వెళ్ళిపోయింది అంతే. ఏమంటే చావులో ఉన్నాం, ఏదో వాళ్ళకి చెప్పాల్సింది ఇంకా మనిషి తప్పించుకుని అని చెప్తారు కదా రకరకాల. పొలంలో ఎగ్స్ చిన్న సైజు వైట్ ఎగ్స్ ఈడ కూడా సేమ్ తలా అయిపోలేంలో ఎగ్స్ కూడా 1300 గ్రాములు వచ్చినాయి. 1500 గ్రాములు కంపల్సరీ ఉండాలి ట్రే. మేము లీగల్ మెట్రాలజీ చెక్ చేశారు కదా, అది లేవు అక్కడ. ఆ అంగన్వాడీ సెంటర్లు తక్కువ ఉన్నాయి, అట్ సేమ్ టైం స్కూల్లో కూడా తక్కువ ఉన్నాయి. ఈరోజు మేము 840 చెప్పాను కదా, 840 ఎగ్స్ వైట్. గురుకుల పాఠశాలలో టేస్ట్ చాలా బాగుంటాయి తెలుసా నీకు. భవిష్యత్తులో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, బీసీ హాస్టల్స్ కానీ ఇంకా వైండప్ అయిపోతున్నాయి. ఎందుకంటే స్ట్రెంగ్త్ లేరు వాళ్ళ దగ్గర. 30 మెంబర్స్ 40 మెంబర్స్ వస్తున్నాయి కదా. ఇన్నాళ్ళు పెండింగ్ ఉన్నాయి, 2 ఏంది ఆటోమేటిక్ నెక్స్ట్ మంత్ వచ్చేస్తుంది. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేది కదా. బిల్స్ వచ్చిన రైస్ ఎట్టుంది, మన ఇంట్లో తింటున్నాం ఎట్లా రైస్, మరి ఎంత మంచి రైస్. మీరు కొద్దిగా మన పిల్లలనే ఫీలింగ్ రావాలి మీ మనసులో. పెద్ద అన్నం మన పిల్లలకి పెడుతున్నామనే ఫీలింగ్ వస్తే అప్పుడు క్వాలిటీ బాగా చేస్తారు. పప్పు బాగా చేశారు, దాన్ని నీళ్ళు పోయిపోతే చాలా టేస్ట్ వచ్చేది. 1 కిలో ఆయిల్ కానీ కిలో వేసింటే పోపు మంచిగా ఉండేది. అది వాటర్ అనవసరంగా ఆ క్వాంటిటీ పప్పు అయిపోతుంది. మీరు చెప్పండి, అయిపోతుంది. ఏ లెక్కన అయిపోతుంది. ఎంత